గైస్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు అందరూ బాగున్నారా? ఇక ఈ రోజు అయితే పొద్దున్నే లేచిన అనమాట. ఫంక్షన్ కదా, ఇక పొద్దున్నే ఫంక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే మీలో చాలా మందికి తెలుసు ఏం ఫంక్షన్ అనేది. అండ్ ఈ రోజు వచ్చేసి మా పిన్ని వాళ్ళ పాపకి పుట్టెంటికలు అయితే తీస్తున్నారు. అందుకని చెప్పేసి 2 ఆటలు అయితే తెప్పించినారనమాట. ఈ రోజు డేట్ వచ్చేసి April 24th 2026 ఫ్రైడే రోజు అయితే చేస్తున్నారు. హకీకా ఫంక్షన్ కలిపి చేస్తున్నారనమాట. సో పుట్టెంటికలు హకీకా ఫంక్షన్. అండ్ ఈ చిన్ని పాపకు వచ్చేసి ఇప్పుడు 5 months అనమాట. యాట కట్ చేయాలంటే ఫస్ట్ మూల్సప్ రావాలి, దువా చదవాలి. సో ఇక్కడ వచ్చేసి మూల్సప్ దువా చదివిన తర్వాత దాని నోట్లో అయితే వాటర్ వేస్తున్నారు. ఇక ముస్లిమ్స్ చికెన్ గానీ మటన్ గానీ ఇట్లేమో తినాలంటే హలాల్ చేయాలి దానికి. సో ఇక్కడ వచ్చేసి దువా చదివిన తర్వాత ఇక దాన్ని అయితే కట్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఇక తినొచ్చేసి మా పిన్ని అనమాట. పాపను ఎత్తుకుంది కదా, సో పిన్ని వాళ్ళ పాప. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ హాయ్ చెప్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇక యాట కట్ చేసినారు కదా, మొత్తం కింద రత్తం ఉంది. ఇక అందరం అయితే ఇక్కడ వరండాలో అయితే కూర్చున్నాం అనమాట. మమ్మీ హాయ్ చెప్తుంది చూడండి. ఇక ఫంక్షన్ అంటేనే సందడి హడావుడి ఉంటది కదా చుట్టాలతో. సో ఇక మోల్సప్ అయితే 2 ఐటలు కూడా కట్ చేసేసినారనమాట దువా చదివేసి. ఇక మా మమ్మీ అయితే ఇంకా మా పిన్ని వాళ్ళ పాపనైతే ఎత్తుకుంది చూడండి. సో తిని పేరు వచ్చేసి సారా ఫాతిమా అనమాట. చిన్నపిల్లలు భలే ఉంటారు కదా, ముద్దుగా క్యూట్ గా చిన్న బుగ్గలు వేసుకొని ఇట్లా. ఇక మమ్మీ అయితే కొంతసేపు పాపతో అయితే ఆడుకుందనమాట. సో ఆ తర్వాత ఇక బయటికి అయితే వచ్చినాను. ఇక ఫంక్షన్ హడావుడి ఎక్కడి వరకు స్టార్ట్ అయింది ఏంటి చూపిద్దామని చెప్పేసి. ఈయన వచ్చేసి మా తాతయ్య అనమాట, మా మమ్మీ వాళ్ళ ఫాదర్. హలో. సో తినొచ్చేసి మా అమ్మమ్మ అనమాట. ఇందాకలు చెప్పినా కదా, ఇక యాట కట్ చేసినారని చెప్పినా కదా. సో లోపల కట్ చేసినారు, ఇక బయటికి అయితే తెస్తున్నారనమాట. అండ్ చూడండి, ఒక ఆట తెచ్చేసినారు, ఇంకో ఆట. సో ఇది వచ్చేసి క్లీనింగ్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ మొత్తం పైన స్కిన్ తీసేయాలి కదా, సో వాళ్ళైతే తీసుకెళ్తున్నారు. ఇక పొద్దున్నే వంట మాస్టర్ కూడా వచ్చేసినారనమాట. సో అన్ని సామాన్లు అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ కుకింగ్ కోసం అని చెప్పేసి. సో ఇక వాళ్ళైతే అక్కడ వెజిటేబుల్స్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినారనమాట. ఇది వచ్చేసి మా తాతయ్య వాళ్ళ ఇంటి ముందనమాట. మొత్తం క్లీన్ అయితే చేపించినారు. సో కుకింగ్ కోసం ఇట్లా అని చెప్పేసి. సో ఈ ప్లేస్ లో అయితే కుకింగ్ చేస్తున్నాము ఇంటి ముందే అనమాట. సో ఇక ఇది వచ్చేసి మా తాతయ్య ఇల్లు అనమాట. సో మొత్తం టెంటేస్ ఉంది కదా, ఇట్లా కనిపించలేదు సరిగ్గా. సో చూడండి, అండ్ బయట కూడా మస్త్ ఎండ్ అయితే ఉందన్నమాట. ఇక బయట వీడియో క్యాప్చర్ చేసి లోపలికి వచ్చేసరికి ఇక చిన్న పాపకైతే స్టిక్కర్స్ వేసి ఇలా కోన్ అయితే పెట్టినారనమాట. సో మళ్ళీ ఫ్రంట్ అయితే ఏం పెట్టలేదు, బ్యాక్ అయితే పెట్టిన డిజైన్. సో ఫ్రంట్ నేను పెడతా అని చెప్పేసి సో నేనైతే పెడుతున్నా అనమాట. ఇక ఈ పాప అయితే నైట్ అయితే వేపించుకోలేదు. సో ఇప్పుడైతే వేపించుకుంటుంది. సో నాకు ఈ పాప అయితే భలే నచ్చిందనమాట. డెకరేషన్ వచ్చేసి మా పిన్ని బాబాయే చేసినారనమాట. ఇంట్లోనే ఇట్లా సింపుల్ గా బయట నుంచి సోఫా ఒకటి అయితే తెప్పించినారు. సో డెకరేషన్ బాగుంది కదా. ఇందాకలైతే యాటలు కోసినారు కదా, సో వాళ్ళైతే పైన ఉన్న తోలు మొత్తం తీపించుకొని అయితే వచ్చినారనమాట. సో ఇక్కడ వచ్చేసి కటింగ్ చేస్తున్నారు మొత్తం. అవును, ఇంత కడగడం మర్చిపోయినా, మీలో ఇంతమందికి మటన్ ఇష్టం లేకపోతే చికెన్ ఇష్టం కామెంట్ చేయండి. ఇక మటన్ అయితే ఇక్కడ ముక్కలు కొడుతున్నారు. మరి తలకాయ మాంసం ఏది అనుకోవచ్చు. సో ఇక్కడైతే తలకాయ కూడా కాలుస్తున్నారనమాట. సో ఇక ఈ రోజు తలకాయ మాంసం కూడా వండుతున్నారు తాతయ్య వాళ్ళు అయితే. ఇప్పుడు చికెన్ అంటే మొత్తం వేస్టేజ్ పోతుంది, బట్ మటన్ అలా కాదు కదా. బోటి తలకాయ మాంసం అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటాయి కదా. సో ఇక ఇక్కడ బోటి కూడా ఉడకబెడుతున్నారనమాట. సో ఇక్కడైతే బోటి అయితే ఉడుకుతుంది. తాతయ్య వాళ్ళ ఇంట్లో వరండా పెద్దగా ఉంటది అనమాట. సో డెకరేషన్ వచ్చేసి వరండాలో చేస్తున్నారు. సో కొంచెం డెకరేషన్ కంప్లీట్ అయింది, ఇంకొంచెం అయితే ఉందన్నమాట. ఇక వాళ్ళైతే డెకరేషన్స్ చేస్తున్నారు, నేనైతే పైకి వచ్చిన అనమాట. సో ఇక్కడ ముందు రూమ్ లో అయితే మా పిన్ని వాళ్ళు ఉంటారు. సో ఇక వెనకాల కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. సో అదైతే అద్దెకిచ్చినారు తాతయ్య వాళ్ళు. సో చూడండి, ఇక్కడ అయితే ఫంక్షన్ హడావుడి. అండ్ అక్కడ వచ్చేసి వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో అందరి ఇల్లు దగ్గరగానే ఉంటాయి. సో మీకు చెప్పినా కదా చాలా సార్లు. ఇక మాటల్లోనే నేను చెల్లి అయితే రెడీ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఐషు నువ్వేంటి అంతెత్తున్నావు అని చెప్పేసి చెల్లి అంటుంది. ఇక్కడ నేను వేసుకున్న అవుట్ ఫిట్ సేమ్ మా చెల్లెకి కూడా ఉంది, బట్ తను వచ్చేసి ఎండాకాలం అబ్బో నేను వేసుకోను గుచ్చుకుంటదమ్మా అని చెప్పేసి ఇక నార్మల్ డ్రెస్ వేసుకుందనమాట. మేము రేప్ ఫంక్షన్ అయితే ఈ రోజు వచ్చినాము, బట్ చెల్లి అయితే ఒక 1 week ముందే ఇట్లా వచ్చిందనమాట. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఇట్లా ఉందామని చెప్పేసి. సో ఈ చిన్న పాపతో అయితే భలే కనెక్ట్ అయింది తాను. మా చెల్లికి చిన్న పిల్లలు అంటే అంత నచ్చదు, గొడవ చేస్తారు, కికి ఉంటది అని చెప్పేసి. బట్ ఈ చిన్న పిల్లతో చాలా తొందరగా కలిసిపోయింది. ఇక భోజనాలు స్టార్ట్ చేసినారా లేదా చూద్దామని చెప్పేసి బయటికి అయితే వచ్చినా అనమాట. ఇలా టేబుల్స్ ఇలా అన్ని అయితే వేసినారు. సో ఇప్పుడే ఒక్కొక్కళ్ళు అయితే వస్తున్నారు అందరూ. ఇక్కడ ఈ అక్క వాళ్ళు కూడా వచ్చినారనమాట. సో ఫంక్షన్ ఇట్లా ఏమైనా
ఉంటే డబ్బులు వసూలుకి ఇట్లా వస్తారు కదా, సో ఇక వాళ్ళైతే వచ్చినారు అండ్ హాయ్ చెప్పండి అని చెప్పేసి చెప్పిన అనమాట. సో వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు. మీలో చాలా మంది నమ్ముతారో లేదో తెలియదు కానీ నేనైతే గట్టిగా నమ్ముతా, వీళ్ళ నోట్తో ఏమన్నా అంటే జరిగిద్ది ఇట్లా అని చెప్పేసి. సో నేను వీళ్ళు వెళ్ళేటప్పుడు సో వీళ్ళతో నేను బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాను. చూడండి మీరు. ఇక ఇక్కడైతే భోజనాలు కూడా స్టార్ట్ చేసేసినారనమాట. సో మటన్ అయితే చూసినారు కదా మీరు అండ్ సపరేట్ గా చికెన్ కూడా వండిపించారనమాట. సో ఇక్కడ వచ్చేసి బగారా రైస్. నేను ఇక్కడ ఇవన్నీ వీడియో తీసుకుంటుంటే వంట మాస్టర్ సో ఇక్కడైతే అంకుల్ నా పేరు కూడా చెప్పమ్మా వీడియోలో అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇక్కడ అన్నాలు అయితే స్టార్ట్ చేసేసినారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి జెంట్స్ ది, సో అటు సైడ్ వచ్చేసి అండ్ లేడీస్ కి అయితే పెట్టినారు అన్నాలు. ఇక అక్క వాళ్ళు కూడా వచ్చినారు కదా, ఇక డబ్బులు వసూలు చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో నేను మీకు చెప్పిన ఇక్కడ నేను కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటాను, మరి బ్లెస్సింగ్ తీసుకోపోతే ఎట్లా, సో అక్క ఆగండి నేను వస్తున్న బ్లెస్సింగ్స్ ఇద్దురు అని చెప్పేసి సో అన్నా అనమాట. ఇక అక్క వాళ్ళు అయితే ఆగినారు. చిన్నపిల్లలు దీవించిపో, మాకు మోరికాండే మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తా పానుకోటు భోజనాలు చేస్తే చేసిపోరు, మీరు భోజనాలు చేస్తారా? ఇక నేనైతే ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకున్నా, చెల్లి కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. సో ఇక చిన్న పాపకు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారనమాట. ఎవరికన్నా ఎక్కువ ఏం కోరికలు ఉంటాయి చెప్పండి అబ్బా, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని చెప్పేసి కదా. సో ఇక నేను కూడా అక్కకి అదే చెప్పిన, అలానే దీవించండి అక్క అని చెప్పేసి. సో ఇక్కడైతే మమ్మీకి కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. సో ఇక వాళ్ళైతే వెళ్ళిపోయినారనమాట. ఫంక్షన్ అంటే మరి స్వీట్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి డబల్ కా మిఠా అనమాట. సో ఇది వచ్చేసి ఇంట్లో చేయలే, బయట నుంచి క్యాటరింగ్ దగ్గర నుంచి తెప్పించినారనమాట తాతయ్య వాళ్ళు. అవును, మీలో ఎంతమందికి డబల్ కా మిఠా ఇష్టం కామెంట్ చేసేయండి. ఇక ఇక్కడ కెమెరా మ్యాన్ అయితే వచ్చేసినారనమాట. సో వీడియోలు ఫోటోలు తీయడానికి. సో ఇక్కడ వచ్చేసి అయితే పాప అసలు కెమెరా వైపే చూడట్లేదు. ఇక వాళ్ళ డాడీ అయితే వచ్చినారనమాట. అటు చూడు అటు చూడు అని చెప్పేసి సో చెప్తున్నారు పాపకి. చూడండి మా పిన్ని బాబాయ్ అండ్ పిన్ని వాళ్ళ పెద్ద కూతురు చిన్న కూతురు. సో చిన్న ఫ్యామిలీ భలే ఉంది కదా చూడటానికి. చిన్న పిల్లలకి వీడియోలు ఫోటోలు అంటే బాగానే ఉంటది కదా అనుకోవడానికి, బట్ కెమెరా మ్యాన్స్ కి చాలా కష్టం అనమాట. సో చిన్న పిల్లలకి ఏం తెలుసు, చూడమంటే చూడరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి, మీరే చూడండి. ఇక ఇక్కడ గ్రూప్ ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిన్ని సింగిల్ ఫోటో అయితే దిగుతుంది పాపతో. అండ్ పాప ఎవరిలా ఉంది, పిన్నిలా ఉందా బాబాయ్లా ఉందా కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మా బాబీ కూడా ఫోటో అయితే దిగుతున్నారు పాపతో. ఇక ఫొటోస్ దిగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నం తిందామని చెప్పేసి వచ్చిన అనమాట. సో ఫస్ట్ ఇసురాక్ వేసినారు అండ్ తర్వాత వాటర్ వేసినారు. ఆ వాటర్ కింద పడేస్తే అన్నం వేస్తామమ్మా అన్నారు. సో ఇక అన్నం కూడా అయితే వేసేసినారు ప్లేట్ లో. జెంట్స్ వైపు అయితే తాతయ్య అయితే చూసుకుంటున్నారు అన్నాలు వేయడానికి అవి. ఇక్కడ వచ్చేసి అయితే ఇక మా అమ్మమ్మ అయితే చూసుకుంటున్నారు లేడీస్ వైపు. సో ఇక మా అమ్మమ్మ అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ అందరికి కర్రీ. ఇక నేను మమ్మీ చెల్లి పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసే కూర్చున్నాం అనమాట అన్నానికి. చెల్లి మటన్ బాగానే తింటది. సో ఇక్కడ వచ్చేసి అందరితో పాటే అమ్మమ్మ ప్లేట్ లో అయితే మటన్ వేసింది. బట్ చెల్లికి మటన్ వద్దంట, చికెన్ కావాలంట. సో చికెన్ కూడా వండినారు కదా, సో తనైతే చికెన్ వేసుకుంది. ఎందుకు చెల్లి మటన్ తినలే, బాగానే తింటావు కదా నువ్వు అంటే, అమ్మో నా కళ్ళ ముందే కట్ చేసినారు నేను ఎట్లా తింటా, అమ్మో నేను తింటే నువ్వు తిను అంది. సో ఇక నేను తింటున్నా. హాయ్ బాలాజీ, బాయ్. ఇక మాటల్లోనే అన్నం అయితే తినేసిన అనమాట. సో ఇక్కడ వచ్చేసి హల్వా అదే స్వీట్ అయితే పెడుతున్నాడు. సో నేను అమ్మమ్మకి చెప్పిన నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి హల్వా అంటే, ఇక అమ్మమ్మ అయితే వేసింది అనమాట ఇంకొంచెం హల్వా నాకు ఎగస్ట్రా. ఇక్కడ బ్లూ సారీ కట్టుకొని ఉన్నారు కదా మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి, తను చెల్లికి మర్యాదలు ఎక్కువైనాయి. ఇక నేను అన్నం తిన్న తర్వాత ఇక్కడ హల్వా అయితే తింటున్నా అనమాట. సో ఇక మమ్మీ చెల్లి వీళ్ళైతే ఇక మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చినారు. సో ఇక నేను కూడా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చినా అనమాట. సో ఇక్కడ వచ్చేసి తాతయ్య వాళ్ళ ఇల్లు ఉంది కదా, సో ఇక్కడ ఫంక్షన్ అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకొంచెం దూరం వెళ్తే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. అందరి ఇళ్ళు దగ్గరే ఉంటాయి. ఇక్కడ పుట్టెంటికలు అన్న మరి జుట్టు కట్ చేసే చూపిలేదు అంటే, సో చూడండి ఇక్కడ ఇక పాపకైతే గుండు చేస్తున్నారనమాట. సో ఇక మార్నింగ్ అయితే ఇంకా అలా ఫంక్షన్ జరిగింది కదా, సో ఇక ఈవినింగ్ టైం 4 ఇలా అయితే ఇక జుట్టు అయితే కట్ చేస్తున్నారు అండ్ గుండు చేపిస్తున్నారు. హకీకా కూడా కలిపి చేస్తున్నారు అన్నా కదా, సో అదే పుట్టెంటికలు. ఫస్ట్ మామయ్య 3 కత్తర్లు ఇచ్చిన తర్వాత ఇక మామూలుగా అయితే ఇట్లా గుండు చేసేస్తారు అనమాట. గుండు చేసినా గానీ పాప అయితే భలే క్యూట్గా ఉంది. సో ఇక పాప అయితే అసలు ఏడవలే అనమాట గుండు చేపించినప్పుడు. సో ఇక తనైతే బాగానే గుండు అయితే చేపించుకుంది. భోజనాలు మధ్యాహ్నమే పెట్టాం కాబట్టి సో ఈవినింగ్ టైము అంత చుట్టాలు ఎవరు లేరనమాట, కొంతమంది చుట్టాలు అయితే ఉన్నారు. 4:30కి అట్లా గుండు అయితే చేసేసినారు చిన్న పాపకి. సో చిన్న పాప అయితే స్నానం చేయడానికి వెళ్ళింది. సో తన సోఫా మీద అయితే నేను కూర్చొని
కొంచెం ఎచ్చులు అయితే చేస్తున్నాను చూడండి. ఇక ఫంక్షన్ అయిపోయింది కాబట్టి టెంట్ అవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇక తాతయ్య వాళ్ళు అయితే టెంట్ వాళ్ళని అయితే పిలిపించినారు. సో ఇక టెంట్ వాళ్ళు అయితే టెంట్ అయితే తీసేసినారు అనమాట. నాకు తెలిసి మీలో చాలా మంది వెయిట్ చేసి ఉంటారు ఈ వీడియో కోసము. సో నేను చెప్పినా కదా లాంగ్ వీడియో పెడతా అని. సో మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గాయ్స్. అండ్ ఇదే అనమాట ఫంక్షన్ ఇలా అయితే జరుపుకున్నాము. సో ఉంటాం మళ్ళీ. బాయ్, టేక్ కేర్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.